కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల పాలుట జలగల్లా మారుతున్నాయి. ఆసుపత్రికి వచ్చిన వారికి మెరుగైన వైద్యం ఇవ్వక వారు చనిపోతే మిగతా డబ్బులు కట్టాకే డెడ్ బాడీని తీసుకెళ్లాలని జూలం ప్రదర్శించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ఆసుపత్రి ముందు డెడ్ బాడీ ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆందోళనకి దిగారు. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కాగజ్ నగర్ కి చెందిన కొంగ శ్రీనివాస్ ని టచ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ కోసం 1,50,000 రూపాయలని కట్టారు కుటుంబ సభ్యులు. 45 నిమిషాల తర్వాత వచ్చి శ్రీనివాస్ చనిపోయాడని ఆసుపత్రి యాజమాన్యం చెప్పారన్నారు. మీకు డెడ్ బాడీ ఇవ్వాలంటే 3 లక్షలు కడితేనే ఇస్తామని చెప్పారన్నారు. చనిపోయిన వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఠాగూర్ సినిమా సీన్లను రిపీట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిందని టచ్ ఆసుపత్రిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తీసుకోండి ఏదో మాట్లాడతాను ఆయన వచ్చి మాట్లాడతాడు. సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో మా తమ్ముడు కొంగ శ్రీనివాస్ కాగజ్ నగర్ నుండి మామూలుగా వాంతులు అవుతున్నాయని చెప్పేసి కాగజ్ నగర్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ నుండి టచ్ హాస్పిటల్ మంచిర్యాల నుండి చెప్పి రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చినారు. నేను మంచిర్యాలలో ఉంటా. అతను వచ్చే టైంకు నేను ఇక్కడ ముందే వచ్చి డాక్టర్లు ఉన్నారా మరి తమ్ముడు కాగజ్ నగర్ నుండి వస్తున్నాడు అని చెప్పి అంటే పైసలు పోయినా ప్రాణం పోయింది. ఇంకా మాట్లాడింది ఏమున్నది, అక్కడ ఆగిందే ఉన్నది.